రోజుల తర్వాత తన సొంత ఊరు ఆనందపురంకి వస్తాడు. ఊరి మార్గంలో వెళ్తుంటే చిన్నప్పుడు కలిసిన మిత్రులు, తన చిన్ననాటి గుర్తులన్నీ తన మనసులో మెదులుతాయి. ఇంటి ముందు నడిచి వెళ్ళినప్పుడు తన తండ్రి గోపాల్రాజ్, తమ్ముడు చంద్ర కష్టపడి పొలం పనులు చేస్తున్నారన్న విషయం అతనికి కనిపిస్తుంది. అతని రాకను చూసి తండ్రి, తమ్ముడు ఆనందంతో స్వాగతం పలుకుతారు. రాము తమ్ముడిని చూసి ఆశ్చర్యపోతాడు. అతను చాలా బాధ్యతాయుతంగా వ్యవసాయం చూసుకుంటూ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. రాత్రి భోజన సమయంలో తండ్రి రాముతో మాట్లాడుతూ, బాదు, మన కుటుంబం ఎప్పటినుంచో ఈ పొలాల మీదే ఆధారపడింది. కానీ నువ్వు ఉన్నత చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేస్తున్నావు, చాలా గర్వంగా ఉంది. కానీ ఇక్కడ మనం కొంత కష్టపడకపోతే ఈ భూమి వదిలివేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటాడు. రాము ఆలోచనలో పడిపోతాడు. చిన్నతనంలో పొలాల్లో ఆడుకున్న రోజుల్ని గుర్తు చేసుకుంటాడు. అప్పుడు చంద్ర మాట్లాడుతూ, అన్నయ్య, మన ఊరు బాగా మారిపోతోంది. చాలా మంది పొలాలు వదిలేసి పట్టణాలకు వెళ్తున్నారు. మనం ఏదైనా మార్పు తీసుకురావచ్చేమో అని నేను అనుకుంటున్నా అంటాడు. ఈ మాటలు విన్న రాము ఊరిలో వ్యవసాయం అభివృద్ధి చేయడానికి కొత్త ఆలోచనలు చేస్తాడు. ఆధునిక పద్ధతుల ద్వారా పొలం దిగుబడిని పెంచే మార్గాలు వెతుకుతాడు. ఆ ఊరి రైతులను కలుసుకుని కొత్త విధానాలను పరిచయం చేయడం ప్రారంభిస్తాడు. కొన్ని నెలల తర్వాత రాము కూడా తన ఉద్యోగాన్ని ఊరిలోనే తండ్రి గౌరవాన్ని నిలబెట్టుకుంటూ అందరూ కలిసిమెలిసి వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా జీవితం గడుపుతారు.